హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫన్ కుకింగ్ బ్లాగ్. వీడియో చూసే ముందు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వంటగదిలో ఒక ప్రయోగం చేస్తున్నాము. అదేంటంటే ఏంటది మర్చిపోయాను. పొటాటో చీజ్ బాల్స్. పొటాటో చీజ్ బాల్స్. యాక్చువల్గా నేను చేయట్లేదు, మా వర్షిని చేస్తుంది, తనే చూపిస్తుంది ప్రొసీజర్ అంతా. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తాను, అలాగే కొత్తిమీర కట్ చేస్తాను. ఇంకేమైనా కావాలి అంటే తను వచ్చి చెప్తుంది, ఆ తర్వాత కట్ చేస్తాను నేను. ఇగో మెయిన్ కుక్ వచ్చింది, ఆలు ఒలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆలు స్మాష్ చేస్తుంది. ఇందులో నెక్స్ట్ ఏమేమి కలుపుతుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇందులో కారం సరిపడినంత, అలాగే సాల్ట్, టేస్ట్ చూసి వేద్దాం. నెక్స్ట్ ఇంకేం వేద్దాం? చాట్ మసాలా లేదు, చాట్ మసాలా లేదు. సో నిమ్మకాయ పిండుకుంటున్నాం అనమాట మేము. ఏవేవో ట్రై చేస్తున్నాము. కొంచెం స్పైసీనెస్ కోసం గరం మసాలా. ఇప్పుడు చీజ్ ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఎంత కావాలి వర్షిని? ఇలా కట్ చేయనా? ఎన్ని క్యూబ్స్ కావాలి? సరిపోద్ది. చాలా ఇందులో వెయ్యాలా? ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి కొంచెం, మరి ఎక్కువ కాదు, కొంచెమే. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇందులో వాటర్ వేసి మనం కొంచెం పల్చగా వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కార్న్ ఫ్లోర్ ఈ మాత్రం ఇంత పల్చగా కలుపుకోవాలన్నమాట, బాగా కోట్ అయ్యేటట్టుగా. సో బేసిక్ అంతా రెడీ అయిపోయింది. బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతా. ఇప్పుడు మనం వీటిని రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే దీన్ని ఇలాగా మనకు కావాల్సిన షేప్లో పెట్టుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చీజ్ కావాలి ఇప్పుడు మనకి. సో ఇందులో చీజ్ పెట్టి బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట. లేదు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ దీన్ని ఇలా చేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది, హెల్దీ వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఒక రౌండ్ బాల్ చేసుకొని దీని మధ్యలో ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసేసి కార్న్ ఫ్లోర్లో ముంచి బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. మా లల్లీకి చీజ్ ఇష్టం ఉండదు అనమాట. సో తన కోసం నేను ఇలా షాలో ఫ్రై చేస్తున్నా.
వితౌట్ చీజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇలా అయితే పిల్లలకు కూడా పెట్టొచ్చు. చీజ్ అంత హెల్దీ కాదు, ప్రాసెస్డ్ ఫుడ్ కదా, పిల్లలకు పెట్టడం ఎందుకు అని చెప్పేసి మనం ఫీల్ అయితే ఇలా ఈ ప్రాసెస్ వరకు ఆపేసి ఇలా చేసుకొని పిల్లలకు పెట్టొచ్చు. నేను ఇది వరకు చేసేదాన్ని, ఇప్పుడు అసలు చేయట్లేదు. హార్ట్ షేప్ కూడా చేసుకోవచ్చు. హార్ట్ షేప్, స్టార్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. హార్ట్ షేప్ చేస్తాం మన లల్లీకి. ఇలా స్టార్ కూడా చేసుకోవచ్చు, ఓవెల్ షేప్ చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైపోయింది. సో ఇప్పుడు నేను వేసేస్తున్నా. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి టిక్కీలు. ఇలా ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. అయ్యో హాట్ షేప్ పాడైపోయింది. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇదో పక్క మనం కదుపుకోవాలి. రెండు ఒకేసారి అవుతున్నాయి. ఇవి బ్రెడ్ క్రమ్స్ కదా, వెయ్యగానే కలర్ వచ్చేస్తుంది, కానీ తీసేయకూడదు. కొంచెం బాగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల చీజ్ బాగా మెల్ట్ అవుతుంది అండ్ మనం వేసిన ఆలు కూడా ఉడుకుతుంది అనమాట. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం సిమ్లో పెట్టాను మాడిపోతుందని చెప్పి. ఐరన్ కదా తొందరగా మాడిపోతుంది. ఫస్ట్ది అయిపోయింది, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ వేసాము. ఇవి అవుతున్నాయి. అలాగే టిక్కీలు మా బాబు కోసం చిన్ని చిన్ని బుల్లి బుల్లి బాల్స్ అన్నమాట. మా బుల్లి బాబుకి ఇంకా లెగ్స్ తింటాడో తిండో. ఇప్పుడు టేస్టింగ్ టైం. పిన్ని అదా ఒకసారి పాజ్ లో పెట్టవా? ఎలా ఉంది లల్లి? ఇప్పుడు చీజ్ బాల్ టేస్టింగ్ ఎలా ఉంటుందో. వావ్ బాగుంది. చీజ్ బాగా మెల్ట్ అయింది. ఇది మా వర్షినికి ఇష్టం అనమాట. ఎలా ఉంది? ఇదేమో వితౌట్ చీజ్. హాట్
ఇగో లల్లి నా హార్ట్ తినేయ్